చెవిపోగుతో పాటు సెకండ్ స్టడ్ పెట్టుకోవడం కొంతమందికి చాలా ఇష్టం. అయితే మామూలు జుంకాల కంటే సెకండ్ స్టడ్ చిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాటిని సాధారణ చెవిపోగుతో సమానంగా ధరిస్తున్నారు యువతులు. రెండో జుంకా అయినా సరే సైజు విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ప్రత్యేకమైన సందర్భాల్లోనే కాదు, రోజువారీ అలంకరణలో కూడా చెవిపోగులకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిని మారిస్తే చాలు, లుక్కే మారిపోతుంది చాలాసార్లు. అందుకే మెడలో నగలున్నా లేకపోయినా చెవులకు మాత్రం తప్పక పోగులు పెట్టుకుంటారు. దాంతోపాటు సెకండ్ స్టడ్ను తమ స్టైల్ స్టేట్మెంట్గా భావించేవారు ఉంటారు. సాధారణంగా ముక్కు పుడకల ఒకే రాయి వచ్చినవి, నక్షత్రాకారానివి లేదా చిన్న రింగుల్లాంటి వాటిని దీనికోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మొదటి దుద్దు ఎంత పరిణామంలో ఉందో రెండోది కూడా అంతే సైజులో ఉండేలా అలంకరించుకుంటున్నారు. అవి పొడవాటి జుంకాలైనా, గుండ్రటి రింగులైనా, వేలాడే హూప్ ఇయర్ రింగ్స్ అయినా సరే ఒకదానికొకటి మ్యాచ్ అయ్యేలా కొన్నింటిని ఎంచుకుంటే అచ్చం మొదటి జుంకాలాగే రెండోది పెట్టుకునేవారు ఉన్నారు. అభిరుచిని బట్టి ఏది ధరించినా లుక్ మాత్రం కొత్తగా ఉండడం ఇందులోని ప్రత్యేకత. చిన్న మార్పుతో పెద్ద తేడా కనిపించాలని కోరుకునేవాళ్ళు ఈ స్టైల్ను ఫాలో అయిపోవచ్చు. వావ్ అనిపించుకోవచ్చు. ప్రతి ట్రెండ్తో పాటు ఒక భయం కూడా వెంటాడుతుంది. కేవలం ఫ్యాషన్లతోనే అన్నీ అయిపోవు. వాటి వెనుక ప్రకృతి సత్యాలు, ఫలితాలు కూడా ఉంటాయని కొందరు బలంగా నమ్ముతారు. అలాగే సెకండ్ స్టడ్ అనేది ఆర్థిక నష్టాలకు, ఆరోగ్య నష్టాలకు కారణమవుతుందని కొందరి నమ్మకం. ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలని కొందరి భావం. మొత్తానికి ఇప్పుడు ఈ సెకండ్ స్టడ్ పెద్ద చర్చ రేపుతోంది.